ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అంటే ఇది ఈ క్రమం ఇలా కొనసాగుతుంటుంది అన్ని లోకాలకి చేరుకోవడం అనేది మనిషి ఎన్నో జన్మల సాధనతో అని పెద్దలు చెప్తుంటారు గురుగారు. అసలు ఒక మానవ జన్మలో, ఒక మనిషి జన్మ పుట్టిన తర్వాత ఈ జన్మలో తను ఏం చేయాలనే మార్గం, అది అంతఃస్ఫురణతో వస్తుందా? ప్రతిదీ అంతఃస్ఫురణే, ప్రతిదీ అంతఃస్ఫురణే. అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్. అదే చిన్నప్పుడు తెలియదు పర్పస్ ఆఫ్ లైఫ్, తెలియవలసిన అవసరము లేదు. అప్పుడు చిన్నప్పుడు ఆటలాడుకోవాలి అంతే, అదే పర్పస్. పెద్దగా రోజు పెళ్లి చేసుకుంటాం. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం, ఈ 4 ధర్మాలు తప్పనిసరి మనిషికి అంటారు. తప్పనిసరి. హిందూ ధర్మం యొక్క గొప్పతనమే అది. బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకుంటూ ఉండు, గృహస్థాశ్రమంలో సంసారం చేయి. కొంతమంది పిల్లలకు శరీరాన్ని, వాళ్ళ ఆత్మలు రావదలుచుకున్నారు, నువ్వు వాళ్ళకి శరీరాన్ని ప్రసాదించాలి. తర్వాత పిల్లలు పెద్దగా అయిన తర్వాత నీ కుటుంబం నుంచి బయటకు వచ్చి సొసైటీలో సహాయం చేయాలి. తర్వాత అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలి. నువ్వు అడవికి వెళ్ళి ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకోవచ్చు. 3వ కన్ను తెరుచుకోవాలి. ప్రతి వాళ్ళకి 3వ కన్ను ఉంది, మీరు ఎక్కడైతే బొట్టు పెట్టుకున్నారో అక్కడ. కానీ మీరు ధ్యానం చేయకపోతే అది అలానే ఉంది. అది ఇప్పుడు మీ గొంతు ఉంది, మీ గొంతు చాలా బాగా పడేది వాళ్ళు, మీకు గొప్ప విషయం. ఆ గొంతు మీకు ఎలా వచ్చింది చెప్పండి? సాధన. సాధన. ఎవరినైనా ఇస్తారా? ఎవరినైనా ఇనిషియేషన్ చేసి మీకు ఇస్తారా, ప్రసాదిస్తారా? మీ సాధన వల్ల వచ్చింది. అలాగే 3వ కన్ను కూడా మనం సాధించుకోవాలి. ఎలా సాధిస్తాము? ధ్యానంలో కూర్చోవాలి, మనసును శూన్యం చేసుకోవాలి. మనసును శూన్యం చేసుకుంటే ఈ మనసులో ఈ సంసార బంధాలు, నిన్నటి జరిగింది, రేపటి జరిగేది, ఇవన్నీ ఉంటాయి. అన్ని శూన్యం చేసుకుంటే 3వ కన్ను ప్రకాశితమవుతుంది. అందరూ శరీరాన్ని వదిలిపెట్టే లోపల 3వ కన్ను సంపాదించుకోవాలి. అంటే ఋషి అవ్వాలి. ధ్యాని, యోగి, ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. ధ్యాని అంటే మెడిటేటర్. మీరు రోజు సంగీత సాధన చేస్తున్నారా అంటే ఇవాళ సంగీత సాధక. సో ధ్యానం అయినప్పుడు ఫస్ట్ స్టెప్ తీసుకుందాం, అంటే ధ్యాన సాధన మొదలుపెట్టాం. అంతకుముందు ధ్యాన సాధన కూడా లేదు మనకి, కానీ ఇప్పుడు ధ్యానం అయ్యాం. అంతకుముందు సంగీత సాధన లేదు, సంగీత సాధన మొదలుపెట్టాం. సరళి స్వరాలు, జంట స్వరాలు, ఇవన్నీ మొదలుపెట్టాం మనం. అలాగే ధ్యాన సాధన మొదలుపెట్టాం, ధ్యానం అంటాం. మనసు శూన్యం అయిపోయినప్పుడు యోగి అంటాం. 3వ కన్ను వచ్చినప్పుడు ఋషి అంటాము. తన గత జన్మలు చూసినప్పుడు మహర్షి అంటాము. మొత్తం సృష్టిలో ఏకమైపోయినప్పుడు బ్రహ్మర్షి అంటాం. ధ్యాని, యోగి, ఋషి, మహర్షి, బ్రహ్మర్షి, ఇది అయితే రాదు. చనిపోయి ఉందర ప్రతి ఒక్కళ్ళు, ఎవరికైనా ఛాన్స్ ఉంది. అది ధ్యాన మార్గం ద్వారా, ధ్యాన మార్గం ద్వారానే